నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ లిక్కర్ స్కామ్లో తాజాగా ఉన్నటువంటి అప్డేట్ మొహమాటం లేకుండా దాని మసాలా యాడ్ చేయకుండా ఉన్నది ఉన్నట్టు చెప్తా ఈ వీడియోలో. ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే, సిట్ విచారణ ఏదైతే జరుగుతుందో 90 రోజుల నుంచి దాదాపు ఒక 10 రోజుల్లో 90 రోజులు అయిపోతుంది. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సిట్ విచారణకు గురవుతూ ఉన్నాడు. అక్కడ ఆయన నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయినాను అని ఈ రకాన్ని చెప్తూ ఉన్నాడు. ఆయన అనున్యాయులు ఎవరైతే ఉన్నారో, అటు చాణక్య దిలీప్ కావచ్చు, లేకుంటే ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించిన టీము బాలాజీ కావచ్చు, లేకుంటే నవీన్ కావచ్చు, లాంటి సంబంధించిన ఫ్రెండ్ హైదరాబాద్లో ఉన్నటువంటి వెంకటేష్ కావచ్చు, వీళ్ళందరూ మాకు తెలీదో, గుర్తులేదో, మర్చిపోయినామని చెప్తా ఉన్నారు. కానీ సిట్ వారి దగ్గర సంపూర్ణ డేటా ఉన్నది. దానికి కాకుండా ఎస్టాబ్లిష్మెంట్కి పూర్తి స్థాయిగా ఉంటే బాగుండు అని చెప్పి విచారణ జరుపుతూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడల్లా బెయిల్ దక్కడంలే, ఎవరికెవరు వాళ్ళు జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులో తాజాగా ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే, ఎవరైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఆయన అనుచరుల దగ్గర ఉన్నటువంటి ఫోన్లు తీసుకొని పగలగొట్టేశాడు, ఎవరికి దొరకకుండా దాంట్లో ఉన్నటువంటి డేటా డిలీట్ అయ్యే విధంగా. అసలు ఆ ఫోన్లకు సంబంధించి డేటా గురించి అంత టెన్షన్ ఎందుకు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి అని ఆలోచన చేసి చూస్తే, అసలు ఆ ఫోన్లోనే ఉన్నది మొత్తం వ్యవహారం. అక్కడ ఎవరైతే వీళ్ళకి హెల్పర్స్గా పనిచేశారో, ఈ కొరియర్ బాయ్స్ గానో, లేకుండా ఉంటే తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఒక గోడౌన్ ఉన్నదని చెప్పినాం, లేకుండా ఉంటే కట్టా ప్రణయ్ ప్రకాష్ అనే అతనికి ఏకంగా ఒక ఫ్లాట్ తీపిచ్చి డబ్బుని ఆడ డబ్బు చేస్తూ ఉన్నారు అని చెప్తున్నాం. ఈ కట్టా ప్రణయ్ ప్రకాష్ వీళ్ళందరికీ ఎవరైతే చుట్టూరు టీం ఉన్నారో, ఏకంగా ఐఫోన్ దాదాపు 1,50,000కి సంబంధించిన క్వాలిటీ మొబైల్లో వీళ్ళకి కొనిచ్చినట్టు మనకు సమాచారం. ఈ సమాచారాన్ని మొత్తం ధ్వంసం చేసేస్తే ఈ సిట్ అధికారులు అడిగిన ప్రశ్నకు నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయినా అని చెప్తూ ఉంటారు కదా, ఆ రకాన ఆన్సర్లు చెప్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ మొబైల్లో లాస్ట్ ఎక్కడ పనిచేసినాయి, ఆ పని చేసినప్పుడు ఎక్కడ సిగ్నల్ ఆగిపోయింది అని వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఇంక ఓపెన్గా చెప్పాల్సి వచ్చేసింది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. ఆయన చెప్పింది ఏంటంటే, ఈ మొబైల్ మొత్తం పగలగొట్టేశాను, ఇంకా తప్పలేదు అని చెప్పి ఆయన అయితే సిట్ దగ్గర ఓపెన్ అయిపోయినాడు. ఇప్పుడు తర్వాత ఇంకా డబ్బు ఎక్కడికెక్కడ మార్చారు, అసలు డబ్బులు ఎక్కడున్నాయి, ఎంత మేర విదేశాలకి వెళ్ళినాయనే దానికి కూడా ఆయన సరిగ్గా సమాధానం చెప్పట్లే. కానీ సిట్ అధికారులు ఊరికే ఉండరు కదా. ఇప్పుడు ఒక సింపుల్ లాజిక్ చెప్తున్నా. వాస్తవంగా ఏంటంటే, ఇప్పుడు సిట్ వారు జగన్మోహన్ రెడ్డి పైన ఇంకొకరి పైన అబాండాలు వేయడానికి ఈయన ఎక్కడైతే డబ్బులు ఉన్నాయి లేవని నేను ఎట్టా సమాధానం చెప్పలేదు కాబట్టి డబ్బులు అక్కడ దొరికినాయని చెప్పి సిట్ వారు చెప్పచ్చు. ఆ దొరికినటువంటి డబ్బు రూపాయి 2 రూపాయలు కాదు, 100 కోట్లు 200 కోట్లు ఉంటుంది. ఒక చోట దొరికితే 100 కోట్లు 200 కోట్లు ఉంటుంది. అయితే ఆ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిందని మొత్తం సిట్ వారు పబ్లిక్ కావచ్చు, కోర్టుకు కావచ్చు ఖచ్చితంగా నివేదించాల్సిందే. కాబట్టి పూర్తిగా సూక్ష్మంగా వీళ్ళంటూ వాళ్ళని విచారణ జరుపుతూ ఉన్నారు. ఈ దశలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించిన వీళ్ళందరి దగ్గర మొబైల్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడ పగలగొట్టారో అక్కడ ఆడికి పోయి ఆ మొబైల్స్ తీసుకొని, అంటే పగలగొట్టి ఆడ షోకేసులో పెట్టుకోవడమో, ఎవరైనా ఎండలో పెట్టుకోవడమో, లేకుండా ఉంటే పలానా అడవిలో పారేయడమో, ఎక్కడ పడేసినారు మర్యాదగా చెప్తారా లేదా, ఇప్పుడు దాకా పనిచేసినటువంటి మొబైలు ఎవరికైనా అమ్మేసినారా, లేకుంటే ఆ సిమ్ ఎక్కడ పడేసాను అని చెప్పి మొత్తం ఆ సిమ్ డేటా కావచ్చు, ఆ మొబైల్కి సంబంధించిన డేటా కావచ్చు, డేటా మొత్తం తెప్పించే ప్రయత్నం చేస్తుంది సిట్టు. ఇప్పుడు తెప్పించిన దాంట్లో 3 మొబైల్స్ యొక్క డేటా వాళ్ళు ఆధారంగా కనుగొని చూస్తే ఏకంగా 7 చోట్ల డెన్లు ఏర్పాటు చేసినారు మన ఆంధ్ర రాష్ట్రంలో. 1 కాదు 2 కాదు, ఏకంగా 7 చోట్ల. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే ఉన్నటువంటి తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే ఉందో అందులో పెద్ద డెన్, అదే ప్రధానమైన స్థావరం. రెండోది గోపాలపురం దగ్గర ఒక డెన్ను, ఇంకా చంద్రగిరి దగ్గర ఒక డెన్ను. ఈ రకంగా ఏకంగా 7 చోట్ల డెన్లు ఏర్పాటు చేసినట్టు సిట్ అధికారులు అయితే విచారణలో కనుగొన్నారు. మనం సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా పరిపాలించేటప్పుడు మనం ఆ మధ్య చూసాం, ఈ యొక్క తాడేపల్లి ప్యాలెస్కి బయట నుంచి పెద్ద పెద్ద కంటైనర్లు వెళ్ళేటి. ఆ కంటైనర్లు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పాలాపారం చేస్తున్నాడా, లేకుంటే ఏమన్నా కెరసనాయిలా, లేకుంటే అది ఏమన్నా డీజిలా అని అందరికి డౌటు, లేదా పెట్రోల్ అని అందరికి డౌటు. అది ఇది కాదు, ఏకంగా ఆ కంటైనర్లో డబ్బు వెళ్ళేది అని చెప్పి ఈ మొబైల్ ఆధారంగా సిట్ అధికారులు కనుగొన్నటువంటి విచారణలో తేలిపోయింది. సరే, అది కూడా ఒక రకంగా అబద్ధం అనుకుందాం. ఒక్కొక్కటి అబద్ధమా నిజమా చెప్తూ వస్తున్నాను. ఈ దశలో ఫైనల్గా ఈ సిట్ అధికారులు కనుగొనింది ఏంటంటే, ఆ మొబైల్లో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైనా ఒక డెలివరీ బాయ్, స్విగ్గీ డెలివరీ బాయో, లేకుండా ఉంటే ఎవరైనా జొమాటో అతనో, జెప్టో అతనో, వీళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా మనం ఆర్డర్ పెట్టినప్పుడు ఫైనల్గా మన దగ్గర ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు అటు ఫోటో తీసుకొని వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ పైన అధికారులకి, లేకుండా వాళ్ళకి ఎవరైతే జాబ్ ఇచ్చారో వాళ్ళకి ప్రూఫ్గా ఇచ్చేయడానికి, పలానా కస్టమర్కి ఇచ్చేసాను, పలానా కస్టమర్ ఓటీపీ చెప్పినాడు, ఇలా ఫైనల్గా ఒక ఆధారం ఇస్తారు. ఈ రకాన ఎవరైతే కట్టా ప్రణయ్ ప్రకాష్, లేకుండా ఉంటే ఇక్కడ మనం ఐటీ కార్యదర్శిగా పనిచేసినటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి
ఐఐటి ఖరగ్పూరు, అదేవిధంగా ఐఐటి మెడ్రాసు, ఇలా విద్యార్థులను ఎవరైతే వాడుకున్నారో జాబ్ చేసే వాళ్ళని వీళ్ళందరూ డెలివరీ బాయ్స్ గాను లేకుంటే ఆ డబ్బులు డంప్ చేసుకునేదానికి ఉపయోగపడినారు. వీళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి ఎన్ని హామీలు ఇచ్చాడో అందులో ఎన్ని నెరవేర్చాడో పక్కన పెడితే నిజంగా మహిళా పక్షపాతి జగన్మోహన్ రెడ్డి అని ఈ దశలో కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ డేటా ఎంట్రీ చేసేదానికి అనుష అనే ఒక మహిళను పెట్టుకున్నాడు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పక్షాన ఉంటాడు, మహిళలకు ఉద్యోగాలు కల్పించాడని చెప్పి ఈ రకాన్ని కూడా వైసీపీ వారు ట్రోల్ చేసుకోవచ్చు, లేకుండా అంటే సోషల్ మీడియాలో హల్చల్ చేసేయచ్చు. ఒక మహిళలకు ఉద్యోగం కల్పించాడు పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి అని. ఈ అనుష అనే వ్యక్తి ఈవిడ డేటా ఎంట్రీ చేయడము, ఇక్కడి నుంచి దుబాయ్ కేంద్రంగా అక్కడ డేటా పంపించడం, ఇక్కడ మొత్తం ఈవిడ డిలీట్ చేసేయడం, ఏది వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐఫోన్లో. కానీ మొత్తం డేటా మొత్తం ఇప్పుడు సిట్ అధికారులు రిట్రీవ్ చేశారు. ఎవరైతే ఈ డెలివరీ బాయ్స్గా ఉంటారో ఇక్కడికి వచ్చినటువంటి గోడౌన్లో డబ్బు చేరింది అని చెప్పడానికి ఇందాక నేను చెప్పినట్టు ఈ జెప్టోను, స్విగ్గీ ఇవన్నీ ఈ రకాన వాళ్ళకి ఫైనల్ ఆధారం ఇస్తారు కదా, అట్లా సెల్ఫీ తీసుకొని కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి పంపించేసేవాళ్ళు. ఆయన వీళ్ళ ఓనర్ కాబట్టి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మన దగ్గర డబ్బులు వచ్చేసాయి, ఇప్పుడు ఈ రోజు 9 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చినాయి అని చెప్పి 9 కోట్లు, 7 కోట్లు, 18 కోట్లు ఈ రకాన డంప్ అయిన డబ్బు కాడ వాళ్ళు ఉండి ఫోటో తీసుకుంటారు. సో ఈ డేటా మొత్తం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొబైల్కి వెళ్ళింది. ఆ నుంచి ఆయన మొబైల్ డిలీట్ చేయడం, ఆ మొబైల్ యొక్క డేటాని రిట్రీవ్ చేయడము, ఇదంతా సిట్ అధికారులకు పెద్ద పని అయిపోయింది. ఈ దశలో పెద్ద తలమునకలు అయిపోయినారు. ఎందుకంటే ఆయన గుర్తులేదు, నాకు మైండ్ చెడిపోయింది, ఏం చేయాలో అర్థం కాలేదని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఈ మొత్తం స్కెచ్లో దేశం ఎప్పుడు కనివిని చూడనటువంటి పెద్ద సినిమాటిక్ స్కెచ్, ఇంతమంది ఇన్వాల్వ్ అయినారు. వాస్తవంగా ఇంకా పబ్లిక్లో ఉన్నటువంటి ఓపెన్ డౌట్ ఏంటంటే ఈ యొక్క మద్యం స్కామ్ ఏదైతే ఉన్నదో దాదాపు 30,000 కోట్లకు పైచిలుకు స్కాము, పూర్తిగా ఆధారాలు దక్కలేదు కాబట్టి కేవలం 3,600 కోట్లు 3,700 కోట్లకు సంబంధించిన స్కామ్గా సిట్ అధికారులు నిర్ధారించుకున్నారు. ఎందుకంటే వాటికి సంబంధించిన ప్రూఫ్స్ దక్కలేదు కాబట్టి దక్కిన ప్రూఫ్స్ మీదే వెళ్తా ఉన్నారు. ఒకవేళ ఈ 30,000 కోట్లు స్కామ్ అని చెప్పి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి కనుక ఇది కన్నా విచారణ జరిపినారంటే ఏకంగా 3,000 మంది పైచిలకు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. ఇదంతా మళ్ళీ ట్రాష్ ఉన్నట్టు ఉంటుంది కాబట్టి క్లియర్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటాను ఆధారంగా చేసుకొని ఎవరు అరెస్ట్ అవ్వాలా, ఎవరిని విచారణ చేయాలా, ఫైనల్ లబ్ధిదారుడు ఎవరు అని చెప్పి ఈ దశగా ఈ రూపంలో సిట్ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. ఇది ఇవాళ ముఖ్యమైన అంశం. మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.